మన ఊరు మన వార్తలు చూద్దాం. నెల్లూరు జిల్లాలో గూడ్స్ రైలు పట్టాలు తప్పి బోల్తా పడింది. పాల లోడ్ కోసం విజయవాడ నుంచి తిరుపతి వైపుకు వెళ్తున్న గూడ్స్ రైలు మనుబోలు కొమ్మరపూడి రైల్వే స్టేషన్ దగ్గర ప్రమాదానికి గురైంది. దీనిపై సమాచారం అందుకున్న రైల్వే అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపట్టారు. గూడ్స్ ట్రైన్ పట్టాలు తప్పడంతో విజయవాడ నుంచి చెన్నై, తిరుపతి వైపు వెళ్లే రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో సర్దార్ శ్రీ జలగం వెంగళరావు మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేపట్టారు. ఆకస్మిక దాడులు చేపట్టిన అధికారులు పలు రికార్డ్స్ ను పరిశీలించారు. ఏసీబీ డీఎస్పీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించారు. నల్గొండ జిల్లా దామరచల్ల బీసీ బాలికల గురుకుల పాఠశాలలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. విద్యార్థులు రెండోసారి అన్నం పెట్టమని అడిగినందుకు పాఠశాల ప్రిన్సిపల్ దాష్టికానికి తెగబడింది. విద్యార్థులను మోకాలపై గంటపాటు కూర్చోబెట్టింది. ఎవరైనా అన్నం సరిపోలేదు మళ్లీ పెట్టండంటే వారికి ఇదే గతి అంటూ మిగిలిన పిల్లలను కూడా హెచ్చరించింది. అంతేకాదు ఈ విషయాన్ని బయటకు చెబితే టీసీలు ఇచ్చి పంపించేస్తామని బెదిరింపులకు పాల్పడింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు వైరల్ కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నల్గొండ జిల్లా దామరచర్ల బీసీ బాలికల గురుకుల పాఠశాలలో కలకలం రేపిన ఘటనను ఎస్ఎఫ్ఐ నాయకులు ఖండించారు. దీంతో గురుకుల పాఠశాల దగ్గర ధర్నా చేపట్టారు. విద్యార్థులు అర్ధాకలితో అలమటిస్తున్న గురుకులాల ఉన్నత స్థాయి అధికారులు ఏ మాత్రం పట్టించుకోవట్లేదంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎస్ఎఫ్ఐ నాయకులు విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టట్లేదని వారు ఆరోపించారు. అంతేకాదు భోజనం పెట్టమని అడిగినందుకు విద్యార్థులను మోకాలపై కూర్చోపెట్టడమేంటని మండిపడ్డారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించి ప్రిన్సిపల్ పై కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు ఎస్ఎఫ్ఐ నాయకులు. ఒక వారం రోజుల క్రితం విద్యార్థులు రెండోసారి భోజనం తిన్నారనే నెపంతో ప్రిన్సిపాల్ గారు ప్రజాస్వామ్య పాలనలో రాచరికంగా వ్యవహరిస్తా ఉన్నారు. పిల్లల్ని మోకాల మీద కూర్చోబెట్టి పనిష్మెంట్ ఇచ్చిన దాఖలాలు చాలా దౌర్మార్గమైన పరిస్థితి. కాబట్టి తక్షణమే జిల్లా కలెక్టర్ గారికి మేము ఒకటే విన్నపించుకుంటున్నాం. తల్లిదండ్రులు గురుకులాలకు పంపించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి, అదేవిధంగా పౌష్టికరమైన భోజనం అందించాలని చెప్పేసి విద్యార్థులకు తల్లిదండ్రులు పాఠశాలకు పంపిస్తూ ఉంటే ఇక్కడున్న ప్రిన్సిపాల్ గారు ఏదైతే మెను అడుగుతా ఉన్నారనే సాకుతో అది కచ్చగట్టి విద్యార్థులను మోకాల మీద కూర్చోబెట్టి గంటసేపు పనిష్మెంట్ ఇచ్చిన పరిస్థితిని మేము కలెక్టర్ దృష్టికి తీసుకుపోతా ఉన్నాం. తక్షణమే జిల్లా కలెక్టర్ గారు ఆర్షో గారిని విచారణ అధికారిగా నియమించకుండా ఓ ప్రత్యేక అధికారిని విచారణ అధికారిగా నియమించి ఏదైతే లోటుపాట్లు ఉన్నాయో విద్యార్థులకు ఏదైతే మోకాల మీద కూర్చోబెట్టించి పనిష్మెంట్ చేసిన పరిస్థితి ఉందో దాన్ని తక్షణమే పారదర్శకంగా ఎంక్వైరీ చేసి ఆ ప్రిన్సిపాల్ని సస్పెండ్ చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా మేము కోరుతా ఉన్నాం. పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలో అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిల్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆటోలో బెల్ట్ షాపులకు తరలిస్తున్న అక్రమ మద్యాన్ని సీజ్ చేశారు. పక్కా సమాచారంతో దాడి చేసిన పోలీసులు డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని ఆటోతో పాటు 80 మద్యం బీరు సీసాలు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో అనధికారిక లేఅవుట్లు వెలుస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. పంట పొలాలు, తోటలను చదును చేసి ఎటువంటి అనుమతులు లేకుండా లేఅవుట్లు ఏర్పాటు చేస్తున్నారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కోట్ల రూపాయల ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారంటూ వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు స్థానికులు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణ పరిధిలోని ఇన్కార్ లేక్ సిటీ దగ్గర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. తమకు రావాల్సిన ప్లాట్లను అప్పగించకుండా బిల్డర్స్ కాలయాపన చేస్తున్నారంటూ కస్టమర్స్ ధర్నాకు దిగారు. యాజమాన్య వైఖరికి నిరసనగా ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. 2019-2020 సంవత్సరాల్లోనే ప్లాట్లు కొనుగోలు చేసినప్పటికీ ఇప్పటికీ వాటిని తమకు అందజేయలేదంటూ బాధితులంతా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. 2024లో ప్లాట్లు అప్పగిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు మీటింగ్ల పేరుతో కాలయాపన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టులో సుమారు 450 మంది బాధితులు ఉన్నామని, తమ పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని వాపోతున్నారు. తాము కొనుగోలు చేసిన ప్లాట్లను వెంటనే అందజేసేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు బాధితులు. రేరా నంబర్స్ అసలు రెండు మారిపోయాయి. ఎందుకు మారాయి ఏంటో ఎవరికి తెలియదు. వాళ్ళ ఇష్టమే. దాని తర్వాత 2023 డిసెంబర్ యాక్చువల్ హ్యాండ్ ఓవర్ డేట్ బోట్ టవర్ ఏ టవర్ బికి హ్యాండ్ ఓవర్ ఇవ్వాల్సింది. కస్టమర్స్ కి ఫోర్స్ చేస్తున్నారు రిజిస్ట్రేషన్ చేసుకోమని. రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఒక్క ఫ్లాట్ కూడా రెడీ కాలేదు. టాయిలెట్స్ లేవు,
వాటర్ లేదు, ఎలక్ట్రిసిటీ లేదు, ఎమ్యూనిటీస్ ఏమి మావి 90% పేమెంట్స్ అయిపోయాయి అందరిది, కొంతమంది 100% అయిపోయింది. పౌల్ట్రీ కంపెనీలు ఇస్తున్న కమిషన్లు గిట్టుబాటు కావట్లేదని చికెన్ సెంటర్ల బంద్కు పిలుపునిచ్చారు యజమానులు. రేపటి నుంచి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చికెన్ సెంటర్ల బంద్ చేస్తున్నట్టుగా యజమానులు తెలిపారు. పెరిగిన ధరలు, తగ్గిన మార్జిన్లతో వ్యాపారులు నష్టపోతున్నారని చికెన్ సెంటర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ నవాబ్ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఉన్నట్లుగా లైవ్ బర్డ్ పై 26 రూపాయల మార్జిన్, 1.75 స్కేల్ రేటును అమలు చేయాలంటూ బ్రాయిలర్ కోఆర్డినేషన్ కమిటీని డిమాండ్ చేశారు మహమ్మద్ నవాబ్. చికెన్ సెంటర్ యజమానులకు మార్జిన్ ఇవ్వడం లేదు. దానికి నిరసనగా తెలంగాణ రాష్ట్ర చికెన్ షాప్ అసోసియేషన్ యజమానులందరూ రేపటి నుండి 1/4/2026 నుండి బంద్కు పిలుపునిచ్చింది. ఆ బంద్కు సంపూర్ణ మద్దతుగా మేము కూడా సంపూర్ణ మద్దతు ఇవ్వడానికే ఈ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. మార్జిన్ ఏంది అంటే మాకు ఇంటిగ్రేషన్ కంపెనీలు రేట్లు మొన్న ఒక 15 రోజుల కింద విపరీతంగా ఒక అదుపు లేకుండా పెంచి వినియోగదారులకు నడ్డి విరుస్తున్నాయి. అవి రియల్గా చెప్పాలంటే అంత రేట్లు పెరిగే వరకు వినియోగదారులు కూడా చికెన్ సెంటర్కు వచ్చి కిలో తీసుకునేటోళ్ళు అర్ధ కిలో తీసుకునేటోళ్ళు పావు కిలో, కొంతమంది అయితే వాళ్ళ ఆర్థిక స్తోమత లేక వెనుదిరిగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. తిరుమల శ్రీవారిని ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ అబ్దుల్ నజీర్ కు ఆలయ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఘన స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న గవర్నర్ అబ్దుల్ నజీర్ కుటుంబానికి వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. అనంతరం స్వామి తీర్థ ప్రసాదాలను అందించారు. అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మరోసారి ఆకస్మిక తనిఖీలతో హడలెత్తించారు. అనంతపురం ప్రభుత్వాసుపత్రిని సందర్శించారు ఎమ్మెల్యే ప్రసాద్. 2 గంటల పాటు ఆసుపత్రి మొత్తం కలియ తిరిగారు. ఎమ్మెల్యే దగ్గుపాటి రాకతో వైద్యులు, సిబ్బంది అప్రమత్తమయ్యారు. ముందుగా ఆయన ఎమర్జెన్సీ వార్డుకు వెళ్లి అక్కడ అందుతున్నటువంటి సేవలను పరిశీలించారు. రోగులు, వారి అటెండర్స్ తో మాట్లాడారు. వైద్యులు బాగా స్పందించారా, మీకు నచ్చిన ఎంతసేపటికి, మీరు వచ్చినటువంటి ఎంతసేపటికి అడ్మిట్ చేసుకున్నారు, ఇలాంటి అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆర్థో, గైనక్, ఎంఎస్, ఎఫ్ఎస్ వార్డులను పరిశీలించారు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్. అసలు ఏం జరుగుతుంది హాస్పిటల్లోని చెక్ చేద్దామని చెప్పేసి మార్నింగ్ 5 o'clock రావడం జరిగింది. మార్నింగ్ కనీసం నైట్ కానీ నేను ఎవరికే కానీ చెప్పలేదు. పొద్దున్నే 5 o'clockకి సూపరింటెండెంట్ గారికి ఫోన్ చేస్తే సూపరింటెండెంట్ గారు కానీ రావడం జరిగింది. ఇద్దరం కలిసి పొద్దున్న నుంచి ఇప్పటి వరకు దాదాపు 1.5 hours 2 hours మొత్తం హాస్పిటల్ మొత్తం తిరిగి చూసాం. పబ్లిక్ ఒపీనియన్ తీసుకున్నాం. ఫస్ట్ పోవడంలోనే ఎమర్జెన్సీకి వెళ్తే దాదాపు 30 బెడ్లు ఎమర్జెన్సీలో ఉన్నాయి. కానీ గత వారంలో ఒక పేపర్ రాసింది ఎమర్జెన్సీలో ఎవరు పట్టించుకోవట్లేదు, ఎమర్జెన్సీలో చూడట్లేదని. కానీ ఈరోజు ఎమర్జెన్సీలో 30 మందిని ఆల్మోస్ట్ అందరూ ఒపీనియన్ తీసుకున్నాను. సార్ వస్తానే ఇమ్మీడియట్గా జాయిన్ చేసుకున్నారు. 5 నిమిషాల లోపలే మమ్మల్ని జాయిన్ చేసుకున్నారు. మాకు కావాల్సిన వైద్య సదుపాయాలు కానీ ఇమ్మీడియట్గా అందించడం చేశారని చెప్పేసి 30 మందిని ఎంక్వైరీ చేస్తే ఒక్కరికి కానీ నెగిటివ్ ఫీడ్బ్యాక్ రాలేదు. అనంతపురం జిల్లాలోని రాళ్ల అనంతపురం జెడ్పీ ఉన్నత పాఠశాలను ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించిన ఆయన భోజన నాణ్యతపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పులిహోర సరిగా లేకపోవడం, మెనూ ప్రకారం వంటలు చేయకపోవడంపై నిర్వాహకులను ప్రశ్నించారు. ఎమ్మెల్యే సురేంద్రబాబు ఎగ్ ఫ్రై స్థానంలో ఉడకని గుడ్డు అందించడాన్ని తప్పుపట్టారు. మెనూ పాటించకపోతే కఠినమైన చర్యలు తప్పవని హెచ్చరించారు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు. ఇక్కడ ఈరోజు వాళ్ళ మెనూ పులిహోర మరియు ఏదైతే మసాలా ఎగ్ ఉండాల్సిన ప్లేస్లో బాయిల్డ్ ఎగ్ పెట్టారు. అలాగే పులిహోర కూడా కొంచెం ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి క్వాలిటీ. అది అంటే మనం చెప్పుకోకుండా వచ్చాం కాబట్టి ఉన్నది ఉన్నట్టు కనిపించింది. అలా కాకుండా మనం వచ్చినా రాకపోయినా పిల్లలకి ఏదైతే కావాలో ఆ రకంగా చేసినప్పుడే అన్ని రకాలకు కూడా బాగుంటుంది. పిల్లలు చాలామంది కూడా ఈరోజు మనకి హాఫ్ డే స్కూల్ కాబట్టి
వాళ్ళందరూ కూడా 10:30, 11 లోపల మాకు మిడ్ డే మీల్ పెడితే ఆకలితో వస్తాం, ఇంటి నుంచి 8 గంటలకే వస్తాం కాబట్టి మా ఇంట్లో టిఫిన్లు కూడా ఏం చేయరనే అభిప్రాయం చెప్పడం జరిగింది. వాళ్ళకు కూడా. నంద్యాల జిల్లాలోని ఆత్మకూరులో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి పర్యటించారు. ప్రజల దాహార్తిని తీర్చే లక్ష్యంతో ఆత్మకూరు ఆర్టీసీ బస్టాండ్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో తన సొంత నిధులతో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్లను ప్రారంభించారు. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడమే తన ప్రధాన లక్ష్యమన్నారు ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి. కాకినాడ జిల్లా సర్పవరం పోలీస్ స్టేషన్ పరిధిలో 64 సీసీ కెమెరాలను ప్రారంభించారు ఎస్పీ బిందు మాధవ్. ఓఎన్జీసీ, జెమినీ ఎడిబుల్ ఆయిల్స్ వారి సహకారంతో సీసీ కెమెరాస్ ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కెమెరాల నిఘాతో క్రైమ్ రేట్ను తగ్గించేందుకు కృషి చేస్తామని తెలిపారు ఎస్పీ బిందు మాధవ్. ఈ సీసీ కెమెరాల పనితీరును 24 గంటలు పోలీసులు పర్యవేక్షిస్తూ ఉంటారని ఎస్పీ పేర్కొన్నారు. నందిగామ బార్ అసోసియేషన్ అధ్యక్ష పదవిని ఎస్కే కరీముల్లా కైవసం చేసుకున్నారు. ఈ ఎన్నికల్లో మొత్తం 175 ఓట్లు పోలింగ్ కాగా కరీముల్లాకు 93 ఓట్లు వచ్చాయి. ప్రత్యర్థి పేసరమిల్లి సురేష్ 81 ఓట్లు పొందగా 1 నోటాగా తేలింది. దీంతో కరీముల్లా 12 ఓట్ల మెజార్టీతో నందిగామ బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో కరీముల్లా తనను గెలిపించిన న్యాయవాదులకు ధన్యవాదాలు తెలియజేశారు. తన నాయకత్వంలో బార్ అసోసియేషన్ అభివృద్ధికి కృషి చేస్తామని కరీముల్లా తెలిపారు. డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు పోలీసుల ఆధ్వర్యంలో బోధు మండల కేంద్రంలో అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ అఖిల్ మహాజన్ రోడ్డు భద్రతపై డ్రైవర్లకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని విజ్ఞప్తి చేశారు. డ్రైవర్స్ కు మంచి కంటి చూపు ఉంటే రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చన్నారు ఎస్పీ అఖిల్ మహాజన్. ఈ నేపథ్యంలో 330 మంది డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. ఎవరైనా మందు తాగిన తర్వాత బండి నడిపిస్తే యాక్సిడెంట్స్ 100% పెరుగుతుంది. మేబీ ఏమైనా రోడ్ ఇంజనీరింగ్ వల్ల, లేకపోతే ఆపోజిట్ పర్సన్ చాలా ఓవర్ స్పీడింగ్ వల్ల, లేకపోతే అతనికి వెహికల్ నడపడం రాదు, లేకపోతే మైనర్ డ్రైవింగ్. ఈ తాగి ఉంటే ఆ 100% ఇంక్రీజ్ అవుతుంది ఛాన్సెస్ యాక్సిడెంట్ కావాలి. ఒక ఓవర్ కాన్ఫిడెన్స్, నేను 140 పోతాను, 150 పోతాను, ఏం కాదు, లేకపోతే నా ఆటో ఉంది, ఆటో నేను 100 కూడా తీసుకోపోతాను, 90 తీసుకోపోతాను, ఏం కాదు, నేను చాలా 30 సంవత్సరాల నుంచి నడిపిస్తున్నాను, 40 సంవత్సరాల నుంచి నడిపిస్తాను, ఇప్పటి వరకు కాలేదు, ఇప్పటి కూడా కాదు. అది తప్పు. యాక్సిడెంట్ అంటే ఎప్పుడైనా కావచ్చు. మనం ఎప్పుడైనా అలర్టే ఉండాలి. మనం అలర్ట్ ఉంటే 100% యాక్సిడెంట్ అయితే కూడా మనం ఈజీగా కంట్రోల్ చేయగలుగుతాం. తక్కువ స్పీడ్. ఆదిలాబాద్ జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన అన్నదాతలకు కన్నీరు మిగిల్చింది. 6 కాలం కష్టపడి పండించిన జొన్న, మొక్కజొన్న పంటలు చేతికొచ్చే సమయంలో నేలపాలయ్యాయి. అకాల వర్షాల ధాటికి పంటలు పూర్తిగా దెబ్బతింటంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తక్షణమే స్పందించి క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి నష్టపరిహారం అందించి తమను ఆదుకోవాలని అన్నదాతలు వేడుకుంటున్నారు. నిర్మల్ జిల్లాలో కురిసిన అకాల వర్షం మామిడి రైతులను తీరని శోకాన్ని మిగిల్చింది. ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలులకు జన్నారం, కడెం, ఖానాపూర్ మండలాల్లోని మామిడి రైతులకు తీవ్ర నష్టం జరిగింది. తోటల్లోని మామిడికాయలు పూర్తిగా నేలరాలై మామిడికాయలు నేల రాలిపోవడంతో రైతులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని బాధిత రైతులు వేడుకుంటున్నారు. జగిత్యాల జిల్లాలో కురిసిన అకాల వర్షాలు రైతులకు అపార నష్టాన్ని మిగిల్చాయి. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షానికి మామిడికాయలు రాలిపోగా వరి, నువ్వు పంట, మొక్కజొన్న నేలవాలింది. మొక్కజొన్న పంట మరికొన్ని రోజుల్లో కోతకు సిద్ధంగా ఉండగా పడిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరి పంటకు సైతం తీవ్ర నష్టం వాటిల్లిందని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాల జిల్లాలోని మల్యాల, జగిత్యాల గ్రామీణ, అర్బన్ మండలాలతో పాటు సారంగాపూర్, రాయికల్, కోరుట్ల, ధర్మపురి మండలాల్లో రైతులకు నష్టం జరిగింది. పంట నష్టం అంచనా వేసి ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు వాపోతున్నారు. రాత్రి కొట్టినటువంటి వర్షానికి ఈదురుగాలులకు మొక్కజొన్న, నువ్వులు, మామిడి పంటలు అన్నీ దెబ్బతిన్నాయి. అలాగే మన మొక్కజొన్న పాలు పోసే దశకు వచ్చింది. అట్లాంటి నష్టపోయినాం రైతులందరం. నువ్వులు కూడా పూత దశలో ఉన్నాయి. ఆ నువ్వు పంటలు కానీ, మామిడి పంటలు కానీ
ఒక్క కాయ లేకుండా మామిడి పంటలు కూడా రాలిపోయినాయి. ఈ మామిడి పంటలకు కానీ మొక్కజొన్నకు కానీ మన గవర్నమెంట్ తగిన చర్య తీసుకొని మనకు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటూ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కురిసిన భారీ వర్షానికి మార్కెట్లో నీరు చేరుకుంది. దీంతో మార్కెట్ యార్డులో ఆరపోసిన పసుపు నీటిపాలైంది. పసుపు తడిసిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దళారులు ధర తగ్గిస్తారని పసుపు రైతులు ఆవేదన పడుతూ ఉన్నారు. తడిచిన పసుపును ఎలాంటి కట్టింగ్ లేకుండా కొనుగోలు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు రైతులు. నేను పసుపు నిన్న ఇక్కడికి తెచ్చాను. రేటు మామూలుగా పలికింది. ఈరోజు వర్షంకు మొత్తం తడిసి ముద్దలైపోయినాయి. 5 కుప్పలు ఉంటే 5 కుప్పలు మొత్తం నీళ్ళలోనే ఉన్నాయి. ఇది పసుపు ఇప్పుడు కమిషన్ వాళ్ళు వచ్చి తీసుకున్న వారు ఎంత కట్టేస్తారో తరుగు తెలియదు. దీనికి గవర్నమెంట్ ఏమైనా చేయాలి, లేదా ఇక్కడ ఈ తాటిపత్రలు కానీ గట్టెరు నీళ్ళు సిస్టమ్ కానీ పోవడానికి ఉండాలి. ఇక్కడ నీళ్ళు మొత్తం ఆగిపోయినాయి. దీనికి ఏం చేసింది లేదు ఇంతవరకు. ఏదో ఉంది మార్కెట్ కమిటీ అని అంతే పేరుకు. వాళ్ళు దీన్ని ఏం పట్టించుకోవడం లేదు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చింది అని రైతు సంతోషించేలోపే అకాల వర్షం తీరని శోకాన్ని మిగిల్చింది. నిజామాబాద్ జిల్లాలోని బడా భీంగల్, బెడ్చోరా, చెంగల్తో పాటు బాల్కొండ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఉదయం కురిసిన అకాల వర్షానికి వందల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. తేమ శాతాన్ని తగ్గించేందుకు వరి పంటను ఆరబోశారు రైతులు. అయితే ఉదయం కురిసిన అకాల వర్షానికి పంట మొత్తం నీటిపాలైంది. దీంతో ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులంతా వేడుకుంటున్నారు. రాత్రి వర్షాల వల్ల 3 ఎకరాల భూమి వేసినాము, పంట పోసినాము. వర్షాల వల్ల మొత్తం వడ్లు తడి ముద్దై కొట్టకపోతున్నాయి. ప్రభుత్వం ఏమైనా ఆదుకోవాలి. ఇవి మనవరు మన వార్తలు. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ 10 TV.